స్టార్ యాంకర్ నటి రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ట్విట్టర్, ఇన్స్టా వేదికగా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఇక జంతు ప్రేమికురాలైన రష్మి వాటిని హింసించడం, వాటి పట్ల దారుణంగా ప్రవర్తించడం వంటి వీడియోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. అయితే మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ 5 నెలల పసిపాపను పెంపుడు కుక్క దారుణంగా పీక్కు తిని చంపేసిన సంగతి తెలిసిందే. దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి కుటుంబ సభ్యులు ఆ కుక్కను చంపేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఓ నెటిజన్ ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టారని రష్మి అంటూ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్కు రిప్లై ఇచ్చిన రష్మి పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ పోస్ట్ పెట్టింది. ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు బిడ్డను ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు? కుక్క పసికందుపై దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? పాప ఏడుపు వారికి వినిపించలేదా? జంతువులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండి. నిర్లక్ష్యంగా వ్యవహరించే తల్లిదండ్రుల 1000 వీడియోలను షేర్ చేయగలను. పిల్లల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నది ఎవరు? అదే జంతువుల విషయానికి వస్తే మాత్రం లాజిక్ అన్నీ మర్చిపోతారు అంటూ రిప్లై ఇచ్చింది. రష్మిక పోస్టుకు స్పందించిన మరో నెటిజన్ మీకు బుర్రలేదని అర్థమైందండి, ఇలా అంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కామెంట్ చేశాడు. ఆ ట్వీట్కు మళ్ళీ రిప్లై ఇచ్చిన రష్మి, నాకు బుర్రలేదు కానీ మీకు ఉంది కదా, కనడమే కాదు ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు పిల్లల్ని అలా నిర్లక్ష్యంగా వదిలేయొద్దు అంటూ కామెంట్ పెట్టింది. రష్మి కామెంట్స్పై మరో నెటిజన్ స్పందిస్తూ 24 గంటలు పిల్లలతోనే ఎవరు ఉండలేరు. రేపు మీరు కూడా ఇలాంటివి కేవలం నిమిషంలోనే జరిగే అవకాశం ఉంది, అనుకోకుండా జరుగుతుంటాయి, ఇంత నీచంగా మాట్లాడతారా అని కామెంట్ చేశారు. ఇలా చాలామంది నెటిజన్లు రష్మిపై ఫైర్ అవ్వగా వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.